ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2025 సెప్టెంబర్ మొదటి పక్షం చెప్పుకుంటున్నాం. అనగా 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగు ఫలితాలు తీసుకుంటున్నాము. ముందుగా ఈ యొక్క తులసి ఛానల్లో, శ్రీ తులసి ఛానల్లో అస్ట్రాలజీ, మెడిటేషన్, యోగా థెరపీ, మ్యూజిక్ థెరపీ ఇవన్నీ మీకు ఇంక్లూడ్ చేసి చెప్పడం జరుగుతుంది. మనకు విజ్ఞాన భైరవ తంత్రం అనే బుక్లో ఈ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే లింక్ కూడా పంపిస్తాను. ఇవి వేదంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక్కొక్క అంశము, ఆయుర్వేదము, సంగీతము, ఈ యొక్క అస్ట్రాలజీ, యోగా ఇవన్నీ కూడాను ఒక కొమ్మకు పూచిన పువ్వులు లాంటివి. వీటినన్నింటినీ కలిపి మేము ముందుకు వస్తున్నాం కాబట్టి ఆస్వాదించి మీ జీవితాలను మీరు సద్వినియోగపరచుకోగలరని ఆశిస్తూ, నెక్స్ట్ మకర రాశి, మకర లగ్నం తీసుకున్నట్లయితే మకర రాశి, మకర లగ్నం వారికి మీకు ద్వితీయంలో రాహు ఉన్నాడు. కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని గ్యాప్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మకర రాశి, మకర లగ్నం వారికి మీ రాశిధిపతి తృతీయంలో ఉన్నాడు. మీకు కొంతలో కొంత లాభం జరుగుతుంది. గొడవలు అయినప్పటికీ తర్వాత సర్దుమణిగి ఇద్దరు ఒక్కటే మంచి అభివృద్ధి వైపు మీరు అడుగులు వేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మకర రాశి, మకర లగ్నం వారికి మీకు ఈ యొక్క తృతీయాధిపతి అయినటువంటి ఈ యొక్క కుజుడు, అలాగే లాభాధిపతి అయినటువంటి కుజుడు మీకు అష్టమంలో ఉన్నారు. అష్టమ కుజుడు ఈ యొక్క మీకు కొంచెం ప్రయాణాలలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శుక్రుడు వచ్చేసి మీకు మకర రాశి వారికి సప్తమంలో ఉన్నారు. కళాత్మకంగా రంగాలలో మీరు కొంచెం రాణించే యోగాలు ఉన్నాయి. అంటే రాణించడం అంటే ఏం లేదు, మీకు కొంచెం ఈ టైంలో ఎల్నర్స్ పోయింది, అదొక మెచ్చుకోదగ్గ విషయం. కాకపోతే ఏంటంటే పంచమంలో మీకు బృహస్పతి ఉన్నారు. చాలా షష్టమంలో బృహస్పతి ఉన్నారు. ఈయన వ్యయాధిపతి, తృతీయాధిపతి. ఇది కూడా మంచిని ఇస్తుంది. శత్రు రోగ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి గ్రహం ఉపయోగపడుతుంది. కాకపోతే సిబిలింగ్స్తో గ్యాప్స్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆస్తిపాస్తుల వ్యవహారాలు కావచ్చు, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలు కావచ్చు, ఇవన్నీ స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి కావచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ముందు మీకు ఎదురైనప్పుడు రాహువు కూడా కొంచెం సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాహువుకు సంబంధించి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని మీరు పారాయణ చేయటం తద్మూలకంగా మీరు ఎంతో ముందుకు దూసుకెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. అమ్మవారి అనుగ్రహం మీ పైన చాలా స్పష్టంగా గోచరిస్తుంది. దానికి కారణం శుక్రుడు మీ రాశిని చూస్తున్నాడు. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం సర్వకాల సర్వ వ్యవస్థల మీకు ఉంటుంది. పుత్ర సంతానం యువతులకి వివాహం కాని వారికి టైంలో వివాహం అవుతుంది. అలాగే జీవిత భాగస్వామితో ఏమన్నా ఎదురు పరిస్థితులు ఎదురైనప్పుడు అవి కూడా సాల్వ్ అయిపోయి మీరు చక్కగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ యొక్క మకర రాశి, మకర లగ్నం వారికి వచ్చేసి శనికి సంబంధించినటువంటి దోషాలు ఏవి కనిపించట్లేదు. కాకపోతే ఈ పీరియడ్లో అన్ని రాసుల వాళ్ళు అన్ని గ్రహ సంచారాలు గమనించినట్లయితే మనకి ఈ యొక్క జీవితాన్ని ఎలా మార్చుకోవాలనేది తెలుస్తుంది. రాహువుది, శనిది ఒకే నక్షత్రంలో విడి రాశులైనప్పటికీ శని వచ్చేసి బృహస్పతి రాశిలో, మీన రాశిలో ఉన్నారు. రాహు వచ్చేసి శని రాశి అయినటువంటి యొక్క కుంభంలో ఉన్నారు. కానీ ఇద్దరూ పూర్వభాద్ర నక్షత్రంలోనే సంచరిస్తున్నారు, బృహస్పతి నక్షత్రంలోనే. ఈ బృహస్పతి నక్షత్రంలో ఉన్నప్పుడు బృహస్పతి రాహువుని చూస్తున్నాడు. కొంత కంప్రెస్ అవుతుంది మీకు ఫలితాలు అనేటివి. మంచి జరగడానికి కూడా మీకు బృహస్పతి కొంచెం 50% ఎంకరేజ్ చేస్తారు. ఈ యొక్క రావి చెట్టు ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే మీకు చక్కని జీవితం అందడానికి ఇంకా బాగుంటుంది. ఇవన్నీ ఆలోచించి మీ జీవితాన్ని మీరు చక్కని మలుపు తిప్పుకోగలిగే శక్తి మీకు భగవంతుడు సమకూర్చాలని ఆశిస్తూ స్వస్తి.